ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన ఒక కేసుతో పుట్టాడు. ఏంటదంటే గ్యాస్ట్రోపారసిస్ అనేటువంటి ఒక జబ్బుతో ఆయన పుట్టాడు. పుట్టుకతోనే ఈ యొక్క సమస్యతో పుట్టాడు. 16 సంవత్సరాలు ఆయన భోజనం చేయలేకపోయాడు. డాక్టర్స్ అన్ని ప్రయత్నించారు, ఏం అవ్వట్లేదని చెప్పి ట్యూబ్లు పెట్టారు. ఆ ట్యూబుల ద్వారా ఫుడ్ ఎక్కిచ్చేవారు అనమాట. అంటే ఫుడ్ అంటే సెలైన్స్ అవన్నీ ఎక్కిచ్చేవారు. నవంబర్ నెల 2011వ సంవత్సరంలో సంఘములో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆయన మీద చేతులుంచి ప్రార్థించగా అబ్బాయి అన్నాడు, నాకు ఏదో ఒక ఎలక్ట్రిసిటీ నా బాడీలో నుండి పాస్ అయినట్టు నాకు అనిపించింది అని చెప్పి అన్నాడు. ఆ రాత్రి కొంచెం భోజనం పెట్టింది. ఫర్ ద ఫస్ట్ టైం ఆ అబ్బాయి ఆ రాత్రి భోజనం చేశాడు. డాక్టర్స్ అన్నారు, మాకు అసలు అర్థం కాలేదండి, 16 సంవత్సరాలు తిననటువంటి ఆహారము ఈ అబ్బాయి అకస్మాత్తుగా ఎలా తింటున్నాడో నాకు అర్థం కాలేదన్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రాత్రి సాధారణమైనటువంటి ఆ యొక్క పాత్రను నా మహిమైశ్వర్యుడు, నా యొక్క ఘనతకు పాత్రుడు, నా యొక్క రాజాది రాజు ఆ యొక్క సాధారణమైనటువంటి పాత్రను వాడి ఆ కుమారుడిలోకి స్వస్థతను తీసుకొచ్చాడు. హల్లెలూయా. That is what science can't understand. That is what doctors can't understand.